నవంబర్ 15కి రాజమౌళి గారు మహేష్ బాబు గారితో మూవీ ఒక పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. ఈ ఒక్క ఈవెంట్‌కి ఎందుకు రాజమౌళి ఇంత హైప్ అయితే ఇస్తున్నాడు? దాదాపు 150 ఎల్ఈడీ లైట్‌లయితే రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే పెడుతున్నారు. అసలు ఇంతగనం ఎందుకు ఈ మూవీ కోసం చేస్తున్నాడు రాజమౌళి? లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. మొత్తం క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఎస్ఎస్ఆర్ ఎంబీ మహేష్ బాబు గారి మూవీ ఎందుకు ఇంతగా హైప్ అయితే చేస్తున్నారనేది. ఫస్ట్ మ్యాటర్‌లోకి అయితే వెళ్దాం. రాజమౌళి గారితో మూవీ అంటేనే మనం డెఫినిట్‌గా అర్థం చేసుకోవాలి. ఆ మూవీ డెఫినెట్‌గా సూపర్ హిట్ అయితే అవ్వబోతుంది. బట్ మనకు తెలియాల్సింది ఇంకో విషయం ఏందంటే, ఆ మూవీ హిట్ కావడానికి, జనాల్లోకి వెళ్ళడానికి, తను మూవీ షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేస్తాడు. సో, 'రాజమౌళి'లో అదొకటైతే ఉంది. ఇప్పుడు 'ఎస్ఎస్ఆర్ ఎంబీ 29' మూవీ దాదాపు ఒక 10% షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గాని, అనౌన్స్‌మెంట్ గాని ఏవి లేవు. జస్ట్ రీసెంట్‌గా మనకి 'పృథ్వీరాజ్' గారిది విలన్ లుక్ అయితే రిలీజ్ అయితే చేశారు 'కుంభ' అని పేరుతో. అలాగే నిన్న చూసుకుంటే 'మందాకిని' అని ప్రియాంక చోప్రా గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయితే చేశారు. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది కూడా ఇదేదో అర్బన్ హాలీవుడ్ స్టైల్‌లో, వెస్టర్న్ స్టైల్‌లో ఒక ప్యాంట్ ఏసుకొని, ఒక టీ షర్ట్ ఏసుకొని గన్‌తో షూట్ చేస్తది. అలాంటి పోస్టర్‌లు వస్తాయనుకున్నారు. బట్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఆడియన్స్ అందరికి షాక్ అయితే ఇస్తూ మనకైతే శారీ కట్టుకొని గన్‌తో షూట్ చేస్తున్నట్లు, ఇండియన్ కల్చర్‌ని ప్రెజెంట్ చేసుకున్నట్లు ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశాడు. మొత్తం ఆడియన్స్ అంతా మైండ్ బ్లాక్. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన కన్నా డిఫరెంట్‌గా వచ్చిందక్కడ. సో, 'రాజమౌళి' గారు అనేది మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో దానికి సంబంధించింది కాకుండా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. సో, ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఏమని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు? 'ఎస్ఎస్ఎంబీ 29' ఒక మామూలుగా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి, ఆ ప్రెస్ మీట్‌లో జర్నలిస్ట్‌లు అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పేసి, మూవీ టైటిల్ అనౌన్స్ చేసేసి, సో, ఈ విధంగా స్టోరీ ఇలా ఉంటుంది. 'ట్రిపుల్ ఆర్' మూవీ టైమ్‌లో జరిగినట్లుగా ఇట్లా ఉంటుంది. సో, ఇలా ఉంటుంది స్టోరీ అని చెప్పేసి వదిలేస్తాడు అని చెప్పి అనుకుంటారు. బట్ తను డిఫరెంట్‌గా జస్ట్ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్‌కి, ఈ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్‌కి దాదాపు 5, 6 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఈవెంట్ చేస్తున్నాడు. ఈ ఈవెంట్‌కి యాంకర్‌గా, హోస్ట్‌గా చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ 'సుమ' గారినైతే తీసుకోవడం అయితే జరిగింది. అలాగే బాలీవుడ్‌లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూట్యూబర్ అయిన ఆశీష్ చంచాల్ని గారినైతే హోస్ట్‌గా అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, దీని ద్వారా మూవీ ఇందులో కూడా ఒక బజ్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఆశీష్ చంచాల్ని ఒక్కొక్క వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయో మనకి యూట్యూబ్‌లో మనం చూస్తూనే ఉంటాము. సో, అలాంటి వ్యక్తితో ఒక హోస్ట్‌గా మూవీనైతే ఇంకా మూవీ రిలీజ్ ఇంకా 1 ఇయర్, 2 ఇయర్స్ ఉంటుందో కూడా తెలీదు. జస్ట్ ఇట్లా అనౌన్స్‌మెంట్‌కే ఈ రేంజ్ హైప్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' మూవీకి హైప్ అనేది జనరేట్ ఎలా చేయాలి, ఇలా చేసుకోవాలి అని చెప్పి హీరోలనిద్దరిని పెట్టుకొని అయితే ప్రమోషన్ అయితే చేశాడు. ఇప్పుడు ఈ మూవీకనేది తను ఇండియనే కాదు, నార్త్ ఇండియనే కాదు, మొత్తం వరల్డ్ వైడ్ ఆడియన్స్‌కి రియాక్ట్ అవ్వాలి. వరల్డ్ వైడ్ ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మూవీ అయితే తీస్తున్నాడు కాబట్టి, ఆ వెస్టర్న్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా రీచ్ అయ్యేటట్లుగా ఈ మూవీని ఒక గ్రాండ్ లెవెల్‌లో స్టార్ట్ అయితే చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ ఈవెంట్ కోసం అని చెప్పి రాజమౌళి గారు ఒక వీడియో అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ ఈవెంట్‌కి ఎలా వెళ్ళాలి? అండ్ ఎలా అక్కడికి రావాలి? సో, అంత డీటెయిల్‌గా జస్ట్ ఒక ఈవెంట్‌గా ఇంత క్లారిటీతో ఉన్న రాజమౌళి గారు ఇంకా మూవీ రిలీజ్ విషయంలో, మూవీ ఆ కంటెంట్ విషయంలో మీకు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో మీరే అర్థం చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఈ ఈవెంట్‌కొచ్చేసి మూవీ కాస్ట్ మొత్తం వస్తున్నారు. అంటే మూవీ ఇంకో 10 డేస్, 20 డేస్‌లో రిలీజ్ అవుతుందనే విధంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ఈ ఈవెంట్ అయితే చేయబోతున్నారు. జస్ట్ అనౌన్స్‌మెంట్‌కి. అండ్ ఈ ఈవెంట్‌లో వచ్చేసి మహేష్ బాబు గారిది ఆ పెద్ద ఎల్ఈడీ లైట్‌లో మనకు తెలిసైతే ఒక ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఏ లెవెల్‌లో ఉంటుందంటే ఇప్పుడు మనం 70 ఎంఎంలో థియేటర్‌లో మూవీ చూస్తున్నప్పుడు ఇంత పెద్ద టిజర్‌లా కనిపిస్తది. అలాగే 150 ఒక ఎల్ఈడీ లైట్‌లో ఒక ఫస్ట్ లుక్ గాని, ఒక గ్లింప్స్ గాని ప్లే చేస్తే ఏ విధంగా ఉంటుంది మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఈ ఈవెంట్‌లో అదే జరగబోతుంది. అండ్ 'శృతి హాసన్' గారు 'గ్లోబ్ ట్రోటర్' అని చెప్పి ఒక సాంగ్ అయితే పాడారు. ఇప్పుడు స్టేజ్ మీద వచ్చేసి ఈ సాంగ్ అయితే లైవ్‌లో అయితే డాన్స్ అయితే వేయబోతున్నారు. లైవ్‌లో పాడబోతున్నారు. జస్ట్ చెప్పాలంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగానే చేస్తున్నారు వీళ్ళు. రాజమౌళి గారి స్పెషాలిటీ ఇదే. అరే! నేను తోప్ డైరెక్టర్‌ని, ఇండియన్ నంబర్ 1 డైరెక్టర్‌ని, ఏం చేసినా మూవీ జనాలు చూస్తారు అని చెప్పి ఒపీనియన్ దానిలో ఉండదు. తను ఏ మూవీ తీసినా కూడా ఇదే నా ఫస్ట్ మూవీ. ఇదే నేను తీస్తున్న మొదటి మూవీ. నా హీరో ఇప్పుడే స్టార్ట్ అయితే అయ్యాడు. నా హీరో ఫస్ట్ మూవీ కూడా ఇదే. నా హీరోని నేను ఎలా ప్రెజెంట్ చేయాలి అని మైండ్‌లో పెట్టుకునే తీస్తాడు. సో, తన ఫస్ట్ మూవీకి ఎలా ప్రమోషన్ చేస్తాడు? అదే విధంగా ఇప్పుడు ఈ మూవీ కూడా చేస్తాడు. తను ఇంతకుముందు 'ట్రిపుల్ ఆర్' అలా చేశాడు. 'బాహుబలి' అలాగే చేశాడు. తనకేదో పేరొచ్చేసిందని చెప్పి నేను ప్రమోషన్ చేయకుండా నాకు నడిచేస్తదనే ఉద్దేశంలో ఎప్పుడూ ఉండడు. డెఫినిట్‌గా ప్రమోషన్స్ అయితే చేస్తాడు. అండ్ ఇంకొకటి ఈ ఈవెంట్‌లో మహేష్ బాబు గారు వచ్చేసైతే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఏదో చేస్తారని చెప్పైతే అంటున్నారు. అంటే మహేష్ బాబు గారిని ఒక సూపర్ లెవెల్‌లో తనైతే మనకి మీకు గుర్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు 'బ్రహ్మోత్సవ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చినప్పుడు
ఆ ఈవెంట్‌ల రాజమౌళి గారు ఒకటైతే 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఒకటి ట్రై అయితే చేశారు. అంటే పైనుంచి ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' మూవీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగినప్పుడు ఎలాగా వాళ్ళు పైనుంచి కిందకి వస్తారో, అదే విధంగా ఇది కూడా ఏదో మహేష్ బాబు గారికి ఎంట్రీకి చాలా డిఫరెంట్ లెవెల్‌లో అయితే ట్రై అయితే చేయబోతున్నాడు రాజమౌళి. అంటే మామూలుగా ఏదో వచ్చి అక్కడికొచ్చేసి కూర్చొని మాట్లాడినట్లయితే ఉండదు. తన ఫస్ట్ లుక్ ఏదైతే ఉండబోతుందో, అదే విధంగా తన లుక్ అయితే అక్కడ ఉండేటట్లు, రిప్రజెంట్ చేసేటట్లు స్టేజ్ మీద ఒక గ్రాండ్ లెవెల్ అయితే రివీల్ అయితే చేయబోతున్నాడు. అండ్ మహేష్ బాబు గారిని గ్రాండ్ లెవెల్‌లో ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. రీసెంట్‌గా 'ఓజీ' మూవీలో పవన్ కళ్యాణ్ గారు కింద నుంచి ఎట్లా వస్తారు పైకి. సో ఇక్కడ కూడా ఏదో డిఫరెంట్ లెవెల్‌లోనే మన గారినైతే చూపించబోతున్నాడు మన రాజమౌళి. ఇప్పటివరకు అందుతున్న విషయాలైతే ఇవి. అండ్ కీరవాణి గారు తన మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అనేది అయితే క్లియర్ కట్‌గా జస్ట్ 'గ్లోబ్ ట్రోటర్' అనే ఒక ప్రమోషన్ సాంగ్‌తోనే ప్రూవ్ అయితే చేసేసాడు. ఎంత స్ట్రాంగ్ వైబ్‌గా అయితే ఉండబోతుందనేది. అండ్ ఇంకొకటి ఈవెంట్‌ల హాలీవుడ్ స్టూడియోస్ కూడా రివీల్ అయితే చేయబోతున్నాడు అని చెప్పి న్యూస్ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతానికి మనం చూసుకుంటే హాలీవుడ్ స్టూడియోస్ అనేవి ఈ మూవీకి వేరేస్ అని చెప్పి ఒక ఫిలిమ్స్ వాళ్ళైతే ఆల్రెడీ కొన్నారు రైట్స్. వాళ్ళే రిలీజ్ అయితే చేస్తున్నారు ఓవర్‌సీస్‌లో అని చెప్పి అయితే వినిపిస్తుంది. బట్ హాలీవుడ్‌లో ఉన్న బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ కూడా మాట్లాడి ఈ మూవీని అక్కడ వాళ్ళతో రిలీజ్ చేపియాలని చెప్పి రాజమౌళి గారు ప్లాన్ అయితే చేస్తున్నారు. దానికోసం ఈ ఈవెంట్ కూడా గ్రాండ్ లెవెల్‌లో సక్సెస్ చేసి మా మూవీ ఇండియా నుంచి ఒకటి రాబోతుందని చెప్పి చెప్పాలనుకుంటున్నారని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ ఈవెంట్‌లో వచ్చేసి వాళ్ళు రివీల్ కూడా చేయబోతున్నారు అనుకుంటా ప్రొడక్షన్ హౌసెస్ గురించి. వాటి గురించి కూడా రివీల్ అయితే చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా ఒక ఈవెంట్ కోసమో లేకుంటే ఏదో మామూలుగా నా మూవీ ఇలా ఉంటుంది, నా ప్రెజెంటేషన్ ఇలా ఉండబోతుందని చెప్పేదానికోసం ఇంత భారీ లెవెల్‌లో చేయడానికి అవసరం లేదు. ఏదో సంథింగ్ డిఫరెంట్‌గా సంథింగ్ బిగ్ అయితే ఉండబోతుంది ఈవెంట్‌ల. అదైతే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అండ్ రాజమౌళి గారు అండ్ కీరవాణి గారు అండ్ పృథ్వీరాజ్ గారు అండ్ శృతి హాసన్ గారు అండ్ మహేష్ బాబు గారు అండ్ ప్రియాంక చోప్రా గారు ఫస్ట్ లుక్ రిలీజ్ అయితే అయ్యింది. మీకు ఎంతమందికి నచ్చింది? చాలామంది రాజమౌళి స్టాండర్డ్స్ లేవని అంటున్నారు. ఆ 'కుంభ' ఫస్ట్ లుక్ చూసి, అలాగే ఇప్పుడు ప్రియాంక చోప్రా గారి ఫస్ట్ లుక్ చూసి 'మందాకిని' వాళ్ళకి క్లియర్ కట్‌గా అర్థం కానిది ఏంటంటే రాజమౌళి గారు ప్రీవియస్‌గా తీసిన మూవీస్ అన్నీ పీరియాడిక్ డ్రామా మూవీస్. ఒకటి 1940లో జరిగేది, ఒకటి ఎప్పుడో పురాణ కాలంలో స్టోరీలు అవన్నీ 'బాహుబలి' ఇవన్నీ కూడా. సో ఆ మూవీస్ అన్నీ కూడా ఫస్ట్ లుక్ అని మనకి డిఫరెంట్ వైబ్స్ అయితే ఇస్తాయి. అండ్ డిఫరెంట్‌గా వాటి వేసుకున్న వస్తువులు గానీ, వేసుకున్న డ్రెసెస్ గానీ ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా అయితే ఉంటాయి. బట్ ఈ పోస్టర్ అన్నీ మోడర్న్ ప్రెజెంట్ కాలంలో జరిగే స్టోరీ కాబట్టి హీరోలు అట్లనే ఉంటారు. శారీ కట్టుకొని ఉంటారు. మామూలుగా ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్‌లో ఏమైతున్నాయో అవే వేసుకుంటారు. అండ్ మామూలుగా చూసుకుంటే మహేష్ బాబు గారు జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకునే ఉంటారు. సో మన పృథ్వీరాజ్ గారు అట్లా వెహికల్ మీద వస్తూనే ఉంటారు. సో వాళ్ళు ప్రెజెంట్ జనరేషన్‌కి ప్రెజెంట్ జరిగే స్టోరీ కాబట్టి ఈ విధంగా వాళ్ళ లుక్‌లు అయితే అన్ని రివీల్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇది వీడియో గైస్. మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈవెంట్లు ఏవేవి జరగబోతున్నాయో అన్నీ మీకు క్లియర్‌గా చెప్పాను అనుకుంటున్నాను. మరి ఎంతమంది నవంబర్ 15థ్ కోసం జియో హాట్‌స్టార్‌లో చూడడానికి ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.